అలానే మిసెస్ రావు ఇక్కడ మనకు కనిపిస్తుంది మహేంద్ర దేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అమరావతి పూర్తయితే కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. తెలంగాణకి 67% పన్నులని హైదరాబాద్ తీసుకొస్తుంది, అందుకే తెలంగాణ అభివృద్ధి పదంలో ఉంది. అదే తరహాలో అమరావతి అభివృద్ధి చెందితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువ రెవెన్యూని అమరావతి నుంచి పొందొచ్చు అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా ఉన్నట్టు మహేంద్ర దేవ్ గారు చెప్తూ ఉన్నారు. ఈయన చెప్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేది అర్ధరహితము అని చెప్తున్నారు. అర్థం లేనటువంటి 3 రాజధానుల వాదన అనేటువంటి విషయాన్ని ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ప్రముఖ పత్రికలో ఆ ఇంటర్వ్యూ చదివిన తర్వాత ఆయన ఆర్థిక వ్యవస్థ మీద ఏం చెప్తున్నారు అనేది ఆసక్తిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దాని యొక్క ప్రభావం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ విజయవాడ మీద, గుంటూరు మీద, మచిలీపట్నం మీద, ఆ మొత్తం సిఆర్డిఓ పరిధిలో ఉన్నట్టు అన్ని ప్రాంతాల మీద పడుతుంది. ఫలితంగా అది రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అంతేకాదు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రాబోయేటువంటి రోజుల్లో ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని చెప్తూ నెహ్రూ కాలం నుంచి దాదాపు 40 సంవత్సరాల పాటు నిర్లక్ష్యం చేశారు భారతదేశాన్ని. వృద్ధి రేటు అప్పట్లో 3.5 మాత్రమే ఉండేది. తలసరి ఆదాయం కూడా దారుణంగా ఉండేది. మిగతా తూర్పు ఆసియా దేశాలు, చైనా ఇవన్నీ కూడా 60వ దశకంలో సంస్కరణలకు వెళితే చాలా లేటుగా భారతదేశం సంస్కరణలకు నాంది పలికింది. 90వ దశకంలో సంస్కరణలకు నాంది పలికింది. ఆ కారణం చేత భారతదేశం వెనకబడిపోయింది. నెహ్రూ కారణంగా వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సంస్కరణల యొక్క ఫలితాలు కనిపిస్తూ వచ్చాయి. పివి నరసింహరావు గారు సంస్కరణలు ప్రారంభించినప్పటికీ వాటి ఫలితాలు వాజ్పేయి గారి దగ్గర నుంచే చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే భారతదేశానికి సంబంధించిన అప్పు గురించి కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మౌలిక వనరుల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థని స్థిరంగా ఉంచే అవకాశం ఉంది అని చెప్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే చెప్పాడో డెడ్ ఎకానమీ భారతదేశంది అనేది ఆయన కొట్టిపారేశారు. భారతదేశంది డెడ్ ఎకానమీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక పరిస్థితికి భారతదేశం రాబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. ఎలా వస్తుంది అనంటే ప్రస్తుతం జీడిపిలో 86% అప్పుల వాటా ఉంది దాదాపుగా భారతదేశాన్ని. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి ఆయనే చెప్తూ దీన్ని 50%కి తీసుకొచ్చేటువంటి ప్రణాళికను రచిస్తున్నాము అని చెప్పి అన్నారు. రాష్ట్రాలు కూడా అదే తరహాలో జీడిపిలో అప్పుల శాతాన్ని తగ్గించుకోవాలి. దేశమైతేనేమో జీడిపిలో 60% మించకూడదు. ఆ 60%లో కూడా దేశాన్ని 40%, రాష్ట్రాల వాటా 20% మాత్రం ఉండాలి. వెరసి 60% జీడిపిలో అప్పులు ఉండొచ్చు, కానీ అంతకు మించి ఉండకూడదు. అంత మించి ఉంటే ప్రమాదకరం అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి భారతదేశం ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఆ డేంజర్ జోన్ నుంచి రక్షించడానికి మౌలిక సదుపాయాలు, మౌలిక వసతుల మీద ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నరేంద్ర మోడీ గారు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆత్మ నిర్భర్ అనేటువంటి స్కీమ్ కింద ఓన్గా కంపెనీలని ఫ్లోట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చెప్తూ వ్యవసాయ రంగం, తయారీ రంగం ఇవన్నీ కూడా బలోపేతం కావాలి. వ్యవసాయ రంగం కంటే తయారీ రంగం అన్నారు. వ్యవసాయ రంగాన్ని వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మకంగా, ఉత్పాద రంగంగా మార్చాలి అని చెప్పి చెప్తున్నారు. కార్మికుల ఉత్పాదకతని నిర్లక్ష్యం చేసింది ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం అని చెప్పి మహేంద్ర దేవ్ గారు చెప్తున్నారు. ఇందుకే ఈ మహేంద్ర దేవ్ గారు ప్రధానమంత్రి సలహాదారుగా ఉన్నారు. ఈయన నేపథ్యం ఎందుకు తెలుసా? ఈయన సంజీవ్ మహాదేవ్ కుమారుడు. ఎవరు ఈ సంజీవ్ మహాదేవ్? రచయిత,
బహుముఖ ప్రజ్ఞాశాలి తత్వవేత్త. ఈ సంజయ్ దేవ్ కుమారుడే ఈ మహేంద్రదేవ్. మహేంద్రదేవ్ సూర్యదేవరా, ఈయనది గుంటూరు స్వస్థలం. ఈయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేశారు. అలాగే ఏల్స్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేశారు. అలాగే రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసినటువంటి ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్గా చేశారు. వైస్ ఛాన్సలర్గా, కమిషనర్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ చైర్మన్గా, హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ డైరెక్టర్గా అనేక పదవులు చేసినటువంటి ఈ మహేంద్రదేవ్ గారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ రెండు రాష్ట్రాలు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే డెవలప్ కావు. ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరంలో ఈ రెండు రాష్ట్రాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుల నుంచి బయటపడాలి. ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్ అయితే ఆర్థికంగా పుంజుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈయన చెప్తూ, తయారీ రంగం ప్రస్తుతం 17% ఉంది, దాన్ని మరింత పెంచుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. సో ప్రస్తుతం వృద్ధి రేటు 7.7 నుంచి 7.8 వరకు ఉంది. ఇది రీచ్ కావాలంటే పెట్టుబడులు పెరగాలి అని చెప్తున్నారు. ఇప్పుడు పెట్టుబడులు 32% మాత్రమే ఉందని చెప్తున్నారు. ఇది 35% పెరిగితే పెట్టుబడులు అప్పుడు జీడిపి 8ని రీచ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో తలసరి ఆదాయం కానీ జీడిపి కానీ నెహ్రూ గారి టైంలో దారుణంగా ఉండేది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలో అత్యంత అద్భుతంగా ఉందని చెప్పి మహేంద్రదేవ్ గారు చెప్తూ ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని రాబోయేటువంటి రోజుల్లో వ్యూహాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉత్పాదక రంగం కింద మార్చాలి అని అంటున్నారు. అంటే మెకనైజ్ చేయాలి అనేటువంటి సలహా ఆయన ఇస్తూ ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల విషయంలో రెండు కలిసి పనిచేయాలి. ఫ్యూచర్ సిటీ అనేది వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రక్రియ, అది ఆహ్వానించదగ్గది. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ అనేది ఆహ్వానించదగ్గింది. అది పూర్తయితే తెలంగాణ కూడా అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే అప్పుల నుంచి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బయటపడాలంటే ఆంధ్రప్రదేశ్లోనేమో అమరావతి, తెలంగాణలోనేమో ఫ్యూచర్ సిటీ పూర్తి కావాలి. అప్పుడే రియల్ గ్రోత్ను మనం తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి చురకలు వేశారు. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది అట్టర్ ఫెయిల్యూర్, అసలు 3 రాజధానుల కాన్సెప్టే పనికిరాదు అని చెప్పి ఆయన చెప్తూ, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం కానీ తెలుగు రాష్ట్రాలు కానీ ఆర్థికంగా కుదుటపడాలన్నా ఈ ఉచిత పథకాల్ని, ఉత్పాదకత ఇవ్వనటువంటి ఉచిత పథకాల్ని రద్దు చేయాలి అనేటువంటి సూచన కూడా చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఉత్పాదకత, లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క షేరు 20% ఉంటుంది, మిగతా 80% ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల్ని విస్తృతంగా ఆహ్వానించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది అమర్త్య లాంటి ఆర్థికవేత్తలు, లేదంటే భారతదేశంలో ఉన్నట్టు కొంతమంది ఆర్థికవేత్తలు మానవ అభివృద్ధి సూచికను ప్రమాణంగా తీసుకునేటువంటి వాళ్ళు పూర్తిగా ఖండిస్తారు. ఆయన వాదనని వ్యతిరేకిస్తారు, అభ్యంతరం పెడతారు. కారణం ఏంటంటే, ఇప్పుడు మహేంద్రదేవ్ గారు చెప్పిన దాని ప్రకారం సంస్కరణలు కనుక వెళ్తే సంపద అంతా పరిమిత సంఖ్యలో ఉండేటువంటి కొంతమంది దగ్గరికి మాత్రమే చేరుతుంది. మిగతా వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ఆస్తులు కూడా నష్టపోయి కూలీలుగా మారే అవకాశం ఉందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి మహేంద్రదేవ్ గారు చెప్పేటువంటిది మనం పరిగణలోకి తీసుకుని నమ్మాలా, విశ్వసించాలా, లేదంటే ఈ సంస్కరణలు పేదవాడికి ఉపయోగపడలేదు, పేదవాడిని మరింత కొల్లగొడుతున్నాయి అనేటువంటి వాదన చేస్తున్నటువంటి ఆర్థికవేత్తలని మనం విశ్వసించాలా? ఏది మనం విశ్వాసంలో తీసుకోవాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.